హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ టమోటా రైస్ అండి. ఇది చాలా సూపర్గా ఉంటుందండి. వేడివేడిగా తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను 2 పావుల రైస్ తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, మిరియాలు, కస్తూరి మేథి, టమోటాలు, అల్లం వెల్లుల్లి మసాలా, గరం మసాలా పౌడరు, కారపొడి, జీలకర్ర, ఉప్పు. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, మిరియాలు, కస్తూరి మెత్తిని వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేగాయండి. ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి మసాలా, గరం మసాలా, స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి, కారపొడి, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మసాలా బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి టమాటాలని కూడా వేసుకుందాం. వేసి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, 1 గ్లాస్ రైస్కి నేను 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అలానే 2 గ్లాస్ రైస్ వేసినాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఎసురు అయితే ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ తీసేసి రైస్ని వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రైస్ని అంతా వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా దీంట్లో నుంచి వాటర్ అంతా తగ్గిపోయే వరకు దీన్ని కుక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి టమోటా రైస్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.